రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, కేటీఆర్ దాదాపు గంట 10 నిమిషాలకు పైగా బాధితులతో మాట్లాడారు. 2:30కి ఎట్లా వినోబా నగర్ చేరుకున్నారు. ఆయన వచ్చినటువంటి విషయాన్ని ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బాధితులంతా కేటీఆర్ దగ్గరికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. జరిగినటువంటి దురాఘాతాన్ని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము, జిల్లా మంత్రులు వ్యవహరించినటువంటి తీరును కేటీఆర్ వివరించారు. వాస్తవాలు ఏంటి, భూదాన్ భూముల యొక్క చరిత్ర ఏంటి, భూదాన్ భూముల యొక్క విస్తీర్ణం ఎంత, అందులో భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి పట్టాలు ఎన్నేటువంటి విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. 1895 పట్టాలను ఈ భూదాన్ భూములు ఇచ్చారని, ఆ భూదాన్ భూములు రద్దు చేసిన నాటికి కంటే ముందే తమకు భూదాన్ పట్టాలు ఉన్నాయని బాధితులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా కేటీఆర్ కు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. వారందరి బాధలు, వాళ్ళు చెప్పుకున్నటువంటి రోదనలన్నీ విన్నటువంటి కేటీఆర్ వాళ్ళకి భరోసా నింపేటువంటి ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు దాకా నిన్న వెళ్లి కొట్లాడతాం, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమంగా మలుస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ వినోబా నగర్, ఈ నవోదయ కాలనీ వినోబా నగర్ సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించి బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తానని చెప్పారు. దాంతో పాటే ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు కూల్చిందో అక్కడనే గృహప్రవేశాలు చేయించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ ఏదైతే నవోదయ కాలనీకి సంబంధించినటువంటి వినోబా నగర్ కాలనీకి సంబంధించినటువంటి వాసులు కోల్పోయినటువంటి ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లను నిర్మించి అక్కడే వాళ్లకు గృహప్రవేశాలు చేయించే వరకు కూడా ఇటు న్యాయపరంగా కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతామని ఆయన భరోసా నింపారు. దాంతో పాటు కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పేదలను, నిర్వాసితులను, ఓపీడీఆర్ పార్టీని భూమాఫీగా చిత్రీకరించడం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు భూమాఫియా? 100 గజాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి పేదలు భూమాఫియా అయితే 100 ఎకరాలు కొల్లగొడుతున్న వాళ్ళు, 100 ఎకరాలు అక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళు, 100 ఎకరాలు కొనుగోలు చేసి పేదలను ఖాళీ చేస్తున్న వాళ్ళు భూమాఫియా అవుతారా కాదా? 100 గజాలలో ఇల్లు కట్టుకున్న వారు ఎట్లా భూమాఫియా అవుతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది, తప్పు చేయకపోతే మంత్రులు ఎందుకు ఈ వినోబా నగర్ కాలనీ వాసుల దగ్గరికి వచ్చి పరామర్శించలేదని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. నిజంగానే ప్రభుత్వం తప్పు చేయకుండా ఉంటే, అధికారులు తప్పు చేయకుండా ఉంటే ఆర్డీఓను ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అంశం ఏంటని కూడా కేటీఆర్ బాధితుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం అడుగడుగునా నిబంధనలు తుంగలో తొక్కింది, అడుగడుగునా దమనకాండకు పాల్పడింది. దాంతో పాటు నిబంధనలన్నింటి తుంగలో తొక్కింది కాబట్టే ప్రభుత్వ అధికారులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు ఇక్కడికి వచ్చేటువంటి ముఖం లేదు, ముఖం చెల్లడం పోవడంతోనే వారి ప్రాంతానికి రాలేదని కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి కొట్లాడేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని, కేవలం ఇక్కడ ఎవరైతే భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ దమనకాండకు బలైనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉంటేనే ఈ హక్కులు దక్కుతాయి. విడిపోతే మట్టుకు ఎవరికి ఎలాంటి ప్రయోజనం జరగదని, ప్రభుత్వం విడదీసేటువంటి కుట్ర చేస్తుందని, కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు కొన్ని ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఖమ్మం ప్రాంతంలో పంచకుండా, వాటిని పంచి ఈ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని చీల్చేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కూడా నిర్వాసితులందరికీ కూడా ఆయన ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటే ప్రభుత్వ అధికారులు 4-5 వేల మంది పోలీసులు వచ్చి తమ మీద పడి ఎటు లాగే వాళ్ళు అటు లాగి మొత్తం కూల్చేసేటువంటి విషయాలను కూడా కూలంకషంగా బాధితులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ భూమి తమకు ఎట్లా సంక్రమించింది, అసలు ఈ భూమిలోకి పేదలంతా ఏ రకంగా వచ్చారు అనే అంశాన్ని కూడా పేదలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చి అన్ని విషయాలను కూడా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కేటీఆర్ కూడా వారందరి అభ్యర్థనలను విన్నారు, స్పష్టంగా విన్నారు, జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. దానికి ఏ రకంగా పోరాటం చేస్తే బాగుంటుందో అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికీ దాదాపుగా లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడినట్టుగా ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. అవసరమైతే లీగల్ పోరాటం చేస్తామని చెప్పడం కావచ్చు, సిఎస్ ను పార్టీగా చేసి కొట్లాడతామని చెప్పడం కావచ్చు, కలెక్టర్ ని కూడా మేము నిలదీస్తాం, అవసరమైతే ఈ అంశంలో ఎందుకు కూలగొట్టారనేటువంటి అంశాన్ని నిలదీస్తామని చెప్పేటువంటి ఎన్ని అంశాలను కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ బాధితుల పక్షాన కొట్లాడేందుకు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటే ఆయన హామీ కూడా ఇచ్చారు, కేటీఆర్ హామీ ఇచ్చారు, కొట్లాడదామని చెప్పారు, అసెంబ్లీలో దీన్ని ప్రస్తావన చేస్తామన్నారు, ప్రజాక్షేత్రంలో ఉద్యమాన్ని నిర్మించి ప్రజల పక్షాన కొట్లాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని కూడా కేటీఆర్ ఒకసారి చెప్పడంతో పాటు బాధితుల యొక్క గోడు విన్నాక వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి భరోసా నింపారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సంబా.